స్టార్ట్ చేయండి మేడం. యాహ్! ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. అద్భుతంగా ఇప్పటివరకి అయ్యప్ప స్వామితో అనుసంధానమై ధ్యానం చేశారు. అలానే ధ్యాన స్థితిలో ఉండి జ్ఞానాన్ని వినాలనుకున్నవారు, అలానే ధ్యాన స్థితిలో ఉండి జ్ఞానాన్ని వినండి. ధ్యానంలో నుంచి బయటకొచ్చి వాళ్ళు కూడా వినాలంటే వినండి ఫ్రెండ్స్. అయితే ముందుగా ఈ ధ్యానాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా మన పరమ గురువులైన బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కి, స్వర్ణమాల అమ్మకు అనంతకోటి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలానే ఇంతటి అద్భుతమైన ప్లాట్‌ఫామ్‌ని అందించిన వంశీకిరణ్ మాస్టర్‌కి, సద్గురు మూవ్‌మెంట్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి పేరు పేరున హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈ క్లాస్‌కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అద్భుతంగా లాస్ట్ క్లాస్‌లో మనం ఆత్మానుభవాల బుక్ నుంచి ఎకో బైడెన్ గారు రాసిన బుక్ దాని గురించి పుట్టిక విద్యాభ్యాసం గురించి మనం చూసాం ఫ్రెండ్స్. అయితే బిఫోర్ ఏదైతే డిస్కషన్ చేసామో అది కొంచెం క్లుప్తంగా వివరిస్తూ నెక్స్ట్ దానిలోకి వెళ్తాను. పుట్టిక అంటే సోలు ఎవరికైతే ఏ తల్లిదండ్రులకైతే జన్మించాలనుకుంటదో ముందుగానే ప్రణాళిక వేసుకుంటదన్నమాట. దాన్ని బట్టి తను ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలాంటి తల్లిదండ్రులను ఎంచుకోవాలని చెప్పి ప్రణాళిక వేసుకుంటది. అలానే జననం సమయంలో కూడా అంటే సోల్ మనం అనుకున్నాం కదా! అది వృద్ధాత్మ అయినా కానీ అప్పుడే మానవ జన్మలోకొచ్చిన ఆత్మ అయినా సరే ఆహ్, వారి యొక్క అంటే వారి స్థితిని బట్టి వారి ఆహ్, స్ ఆహ్, సోల్ డిజైన్ బట్టి డెలివరీ సమయంలో కొన్ని సోల్స్ ఏంటంటే తల్లి ప్రసవించిన తర్వాత సోల్ లోపలికి ఎంటర్ అవ్వడం జరుగుతదని చెప్పన్నారు. అలానే కొన్ని సందర్భాలలో నైన్త్ మంత్ వచ్చిన తర్వాత ఎంటర్ అవుతది. సోల్ పూర్తిగా ఎంటర్ అవుతదని చెప్పి చెప్పడం జరిగింది. అలానే నెక్స్ట్ ఇంకా మన ఎకో బైడెన్ గారు ఏం చెప్తున్నారంటే శిశు మరణం, గర్భస్రావం, మరి గర్భపాతం వీటి గురించి మన ఎకో బైడెన్ గారు ఏం చెప్తున్నారో చూద్దాం ఫ్రెండ్స్. ఎలా అయితే ఆత్మ పరిధిలో జననం గురించి తెలుసుకున్నామో, అదే విధంగా శిశుమరణం, గర్భస్రావం, గర్భపాతం గురించి కూడా తెలుసుకుందాం. కొన్నిసార్లు ఇటువంటి సందర్భాలలో ఆత్మ ప్రయం ఆత్మ ప్రమేయం కూడా ఉంటుంది. ఏం చెప్తున్నారంటే జనరల్‌గా ప్రెగ్నెంట్ లేడీస్‌కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కొంతమందికి థర్డ్ మంత్‌లో మిస్‌క్యారేజ్ అవుతది. లేదంటే ఫిఫ్త్ మంత్ కొన్నిసార్లేంటంటే నెలలు నిండిన తర్వాత కూడా డెలివరీ అయిన తర్వాత కూడా ఆహ్, బేబీ ఆహ్, జీవత్వంగా అంటే దానిలోకి సోల్ రాదు కాబట్టి అలా గూడా జరుగుతూ ఉంటది. అదేం చెప్తుందంటే ఆత్మ యొక్క ప్రమేయం కూడా ఉంటది. అంటే ఆ సోల్ యొక్క ఇష్టాలు బట్టి ఉంటదని చెప్పి చెప్తున్నారు. కానీ పై విషయాల గురించి మన ఆలోచన విధానం, ఆలోచన విధానం 2 భిన్నంగా ఉంటాయి. నేను చెప్పబోయే విషయాలు మీకు ఉన్న సందేహాలను నివృత్తి చేయగలవు. ఏం చెప్తున్నారంటే, ఆత్మ ఆలోచించే స్థితి కానీ, భౌతికంగా మనం ఆలోచించే స్థితి కానీ 2 కూడా భిన్నంగా ఉంటాయని చెప్తున్నారు. అది ఎలా ఉంటాయో అది తెలుసుకోవడం వల్ల మనలో ఉన్న అపోహలన్నీ కూడా తొలగిపోతాయని మన ఎకో బైడెన్ గారు చెప్తున్నారు. తన స్నేహితురాలి మేనల్లుడు వికలాంగుడిగా జన్మించి కొన్ని రోజుల్లోనే చనిపోయాడు. అటువంటి సందర్భాలలో ఆత్మకి ఏమవుతుంది? ఆమె నన్ను అడిగింది. అంటే తన స్నేహితురాలు యొక్క మేనల్లుడు తన అంగవైకల్యంతో పుట్టాడంట. అతను కొన్ని రోజుల తర్వాత అంటే కొన్ని సంవత్సరాలు తర్వాత తను శరీరాన్ని వదిలేయడం జరిగింది. అలాంటి సందర్భాల్లో ఆత్మ ఏమనుకుంటుందో తను తెలుసుకోవాలని చెప్పి మన ఎకో బైడెన్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆమె ఆత్మ కూడా చనిపోతుందేమోనని అపోహపడింది. ఆత్మకు మరణం ఉందని ఆమెతో చెప్పి ఆత్మకు మరణం ఉండదని ఆమెతో చెప్పి, నా దివ్య దృష్టితో అసలేం జరిగిందో తెలుసుకోవాలని అనుకున్నాను. ఆవిడేమనుకుందంటే ఆహ్, అంటే ఈ శరీరాన్ని వదిలేస్తే ఆత్మకు గూడా చావు ఉంటదని చెప్పి భావనతో ఉంది. అయితే మన యాకోబైడెన్ గారు ఏం చెప్తున్నారంటే, ఆత్మకి మరణం ఉండదని చెప్తున్నారు. అలానే అసలు ఏం జరిగింది? తన యొక్క దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పి అనుకున్నారన్నమాట. నేను చనిపోయిన పిల్లవాడి ఆత్మను అసలు ఏం జరిగిందో వివరించమని కోరాను. ఆ ఆత్మ ఆ కుటుంబంలోనే తిరిగి జన్మించడానికి సిద్ధంగా ఉన్నదని, కానీ తనకు బలిష్టమైన శరీరం కావాలని కనుక
ఆ ఆత్మ కంగారేమీ పడకుండా నిదానంగానే ఒకానొక ఆరోగ్యకరమైన శరీరాన్ని ఎంచుకుని తిరిగి జన్మించబోతుందని చెప్పింది. ఫ్రెండ్స్, చాలా క్లియర్‌గా మన ఎకో బైడెన్ గారికి ఆ శక్తి ఉంది కాబట్టి ఆ ఆత్మతో మాట్లాడారు. ఏమైంది? ఎందుకు ఇలా జరిగిందని చెప్పి అడిగితే, అతను ఈ యొక్క శరీరాన్ని ధరించినప్పుడు ఎలా ఉన్నారు? అంగవైకల్యంతో శరీరాన్ని తీసుకొనున్నారు. కానీ ఆ శరీరంలో ఉండడం ఆ ఆత్మకి ఇష్టం లేదు. ఇష్టం లేదు కాబట్టి తను ఆ శరీరాన్ని వదిలేసి మళ్ళీ అదే కుటుంబంలో జన్మించడానికి, ఆరోగ్యకరమైన శరీరాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకని నేను ఆ శరీరంలో నుంచి బయటకొచ్చేసానని చెప్పి మన ఎకో బైడెన్ గారికి చెప్పారుమాట. శరీరాన్ని ఎంచుకుని తిరిగి జన్మించబోతుందని చెప్పింది. జరిగిన విషాద సంఘటనకు కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందికి ఆత్మ ఎంతో విచారించింది. కానీ ఆత్మ కోల్పోయింది కేవలం వైకల్యం కలిగిన శరీరం తప్ప ఇంకేమీ లేదు. మనం ఏం చేస్తామంటే మనం అజ్ఞానంతో ఉండి శరీరాన్ని వదిలేసినప్పుడు ఇలా జరిగిందని చెప్పి భౌతికంగానే ఆలోచించి మనం బాధపడుతూ ఉంటాం. అలా బాధపడుతున్నప్పుడు ఆత్మ కూడా చాలా విచారానికి గురవుతుందంట. కానీ అక్కడ సోల్ ఏం చెప్తుందంటే కేవలం ఆ అంగవైకల్య శరీరాన్ని మాత్రమే కోల్పోయాను. నేను ఆత్మపరంగానే ఉన్నానని చెప్పి చెప్తుందన్నమాట. దహన సంవత్సరాలు దహన సంస్కారాలకు వచ్చి వెళ్ళబోతుందేమోనని ఆత్మని అడిగితే, ఆ శరీరంతో ఎటువంటి బంధం లేదని ఆత్మ ధృవీకరించింది. తన తల్లి గర్భం దాల్చిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబంతోనే జన్మిస్తానని ఆత్మ అంది. ఇది జరిగిన కొంతకాలంలోనే నా స్నేహితురాలు ఊరు వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆవిడని నేను కలవలేదు. కానీ ఆ ఆత్మ మళ్ళీ ఆ కుటుంబంలోనే జన్మించి ఉంది అని నేను బలంగా నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్తుందంటే ఆవిడ ఆ సోల్ డిజైన్ ముందుగానే ఆ శరీరంలో ఉన్నప్పుడే ఇంకో ప్రణాళిక వేసుకోవడం జరిగింది కాబట్టి మళ్ళీ తన తల్లి మళ్ళీ ఎప్పుడైతే గర్భం దాలుస్తుందో మళ్ళీ ఆ తల్లికే జన్మించాలని చెప్పి డిసైడ్ అయింది. కాకపోతే మన ఎకో బైడెన్ గారు మళ్ళీ ఆమెని కలవలేదట. సో, మన ఎకో బైడెన్ గారు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలోనే పుట్టి ఉంటదని చెప్పి వారు న నమ్మకంగా చెప్తున్నారు. అంటే ఇది ఆత్మ స్థితిని బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి మనకొక ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనం అదే అనుకుంటాం గదా! అయ్యో! ఎందుకు ఇలా జరిగిందని చెప్పి అనుకుంటాం. కానీ మన చేతుల్లో ఏమీ లేదు. ఆత్మ యొక్క ఆహ్, డిజైన్ బట్టి, తన ఆలోచన విధానం బట్టి మాత్రమే అది ప్రణాళిక ప్రకారం జరుగుతుందని ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారన్నమాట. ఆత్మ ఒక కుటుంబాన్ని ఎంచుకొని జన్మించినప్పటికీ ఆ ఆత్మ తన నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి వెళ్ళిపోవడానికి సంవత్సరం గడువు ఉంటుంది. అంటే ఎప్పుడైతే తను ఆ తల్లిదండ్రులకి జన్మించాలని చెప్పి అనుకుంటుందో, అప్పుడు ఆ యొక్క గడువు అంటే తన యొక్క ప్రణాళిక ఏమైనా మార్చుకోవాలంటే సంవత్సరం వరకు గడువు ఉంటదని చెప్పి ఇక్కడ చెప్తున్నారు మన యాకోబ్ బడేన్ గారు. ఆ నిర్ణయం ఆత్మ జన్మ తీసుకోవడానికి ఎంతవరకు సిద్ధంగా ఉందన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆత్మ సిద్ధంగా లేని పట్ల తాను ధరించిన శరీరాన్ని విడిచి ఆత్మలోకానికి తిరిగి వెళ్ళి మళ్ళీ జన్మ తీసుకోవడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తుంటుంది. ఆత్మ తీసుకునే ఆ నిర్ణయాన్ని మనం ఆకస్మిక శిశు మరణం అని సంబోధిస్తాము. మనం భౌతికంగా ఏం చేస్తామంటే ఒకవేళ మిస్‌క్యారేజ్ జరిగిందనుకోండి, ఎందుకు జరిగిందో ఏంటో అది తినటం వల్ల, లేకపోతే డాక్టర్ గారు సరిగ్గా చూడడం వలన ఏదో మూఢనమ్మకాలుగా ఆలోచిస్తాం. అది మాత్రం కాదని ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. ఆత్మ యొక్క డిజైన్ బట్టి తనకిష్టం లేదనుకోండి మధ్యలోనే ఆహ్, తను ఆ ప్రణాళికను మార్చేసుకొని వెళ్ళిపోతది. అలాంటి టైంలో కూడా గర్భస్రావం జరుగుతదని చెప్పి చెప్తున్నారిక్కడ. ఆ మరణానికి ఎవ్వరు కారణం కాదు. కేవలం ఆత్మ జన్మ తీసుకోవడానికి సంసిద్ధంగా లేకపోవడం వలన అలా జరుగుతుంది. దానికి కారణం ఎవ్వరు కాదు. ఆత్మ మళ్ళీ భూమి మీదకి రావడానికి ఇష్టం లేకపోతే ఆహ్, తన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుందని చెప్పి చెప్తున్నారు. తాను ఎంచుకున్న తల్లి మళ్ళీ గర్భం దాల్చే వరకు ఎదురు చూస్తుంది. ఒకవేళ ఆవిడ గర్భం దాల్చలేదని ఎడల ఆత్మ తనకు తగిన ఇంకొక కుటుంబాన్ని వెతుక్కొని అక్కడ జన్మ తీసుకుంటుంది. చాలా అద్భుతంగా ఎకో బైడెన్ గారు చాలా అద్భుతంగా పాయింట్స్ చాలా క్లియర్‌గా అందించారండి. అంటే ఆహ్, ఒక సోలు
ఒక కుటుంబాన్ని ఎంచుకుంది. ఆ కుటుంబంలో ఆ తల్లి కనుక ఇంక నాకు పిల్లలొద్దు అని చెప్పి తను అనుకున్నప్పుడు సేమ్ అంటే అలాంటి కుటుంబానికి సంబంధించింది సోల్ ఇంకొక కుటుంబాన్ని ఎంచుకుంటదట. వాళ్ళు కనుక సిద్ధంగా ఉంటే ఆ కుటుంబంలోనే జన్మించడానికి రెడీగా ఉంటది. ఒకవేళ కనుక ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులు కనుక ఆహ్, వారికి పిల్లలు వద్దనుకుంటే గనక అలాంటి సిమిలర్‌గా ఉన్న ఫ్యామిలీస్ చేసుకొని ఆ కుటుంబంలో జన్మించడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. సహజంగా ఎక్కువ మంది తెలుసుకోవాలని కుతూహలపడే విషయం గర్భస్రావం కూడా ఒకటి. ప్రతి ఒక్కరూ ఆత్మ పరిధిలో ఈ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటారు. ముఖ్యంగా తెలియజేయాల్సిన విషయం ఏమిటంటే, గర్భస్రావం జరిగినప్పుడు ఆత్మ మరణించదు. ఎప్పుడైతే ఒక స్త్రీ గర్భస్రావానికి నిర్ణయించుకుంటుందో, అప్పుడు ప్రత్యేకంగా ఆ కుటుంబానికి కానీ, విశేషంగా ఆ స్త్రీకి కానీ, తల్లిగా ఎంచుకుని జన్మ తీసుకోపోయే ఆత్మ ఆందోళనకు గురవుతుంది. అంటే ఆ గర్భస్రావానికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ కుటుంబ సభ్యులు కానీ, ఆ స్త్రీ కానీ, తల్లి కానీ ఆహ్, ఎంచుకుని తీసుకోబోయే జన్మ కంటే వారు రెడీగా సంసిద్ధంగా లేరనుకోండి. అంటే తల్లి కొంత ఆహ్, ఇప్పుడు వారు కనుక చాలా మందికేంటంటే ప్రెగ్నెన్సీలో అంటే జనరల్‌గా నేను భౌతిక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఒక కుటుంబంలోనే సిస్టర్స్ కానీ అలా ఉన్నారనుకోండి. ఉన్నప్పుడు ఆ సిస్టర్‌కి మిస్‌క్యారేజ్ అవ్వడం కానీ, ఆ ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి సరికాని పరిస్థితులు ఎదురయ్యాయనుకోండి. ఆహ్, అలానే ఆ సిస్టర్‌ని చూసి అమ్మో! ఇలా ఉంటదా? ఇలా ఉంటదా? భయపడి అలాంటి ఆలోచనతో కనుక ఉంటే కనుక అలాంటి టైంలో కూడా బేబీ రావడానికి సిద్ధపడదంట. చూడండి ఫ్రెండ్స్. అంటే ఆ భయం వల్ల అంటే తల్లి ఆ భయంతో అలా ఉండడం వలన ఆ శిశువు రావడానికి సిద్ధంగా ఉన్నా కానీ తల్లి యొక్క మానసిక పరిస్థితి కానీ, ఆ ఆందోళన వలన కానీ సోల్ రావడానికి ఇష్టపడదట. అది కూడా ఒక రీజన్ అని చెప్పి చెప్తున్నారు. ఆ సంఘటన వలన ఆ ఆత్మకు తాను ఎంచుకున్న కుటుంబాన్నైనా మార్చుకోవాలి. లేదా తాను ఎంచుకున్న తల్లి మళ్ళీ గర్భం దాల్చేదాకైనా ఎదురు చూడాల్సి వస్తుంది. గర్భం దాల్చిన ప్రతి ఒక్కరూ శిశువుకి జన్మనివ్వకపోవచ్చు. అలాగే ప్రతి గర్భధారణలో ఆత్మ ప్రవేశించదని చెప్పలేము. గర్భస్రావానికి సంబంధించిన విషయంలో ఆ కుటుంబానికి కానీ, గర్భం దాల్చిన స్త్రీకి కానీ, తన భర్తకి కానీ, ఆ విషయంలో సంబంధం ఉన్న వైద్య సిబ్బందికి కానీ, ఆ ఊరికి కానీ అటువంటి అనుభవం పొందడం అవసరం కావచ్చు. ఇంకొకటేం చెప్తున్నారంటే, ఇదొక సోల్ డిజైన్ కదా! సోల్ డిజైన్ ఉన్నప్పుడు ఆత్మకి అనుభవం కావాలని చెప్పి కోరుకుంటది. ఆ అనుభవం ఎవరికైతే అలాంటి అనుభవాలు కావాలో, ఆ యొక్క ప్రణాళిక ప్రకారం ఆ శిశువు రావడం జరుగుతదట. ఇక్కడ 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 చాలా క్లియర్‌గా చెప్తున్నారు. అంటే ఆ కుటుంబానికి సంబంధించిన గర్భం దాల్చిన తల్లి కానీ, భర్త కానీ, ఆ విషయం సంబంధించిన వైద్య సిబ్బందికి కానీ, ఆ ఊరికి కానీ అటువంటి అనుభవం పొందడం అవసరం కావచ్చు. అంటే క్రితం జన్మలలో గర్భస్రావం గురించి చేసిన కర్మల వలన ఈ జన్మలో ఇలా ఈ కర్మ అనుభవించవలసి రావచ్చు. చాలా క్లియర్‌గా. అంటే గతంలో వాళ్ళు అజ్ఞానంతో అంటే మిస్‌క్యారేజ్ చేయడం కానీ, వైద్యపరంగా డాక్టర్ అనుకోండి స్పెసిఫిక్ కావాలని మెడిసిన్ ఇచ్చి అబార్షన్ చేయడం కానీ, లేకపోతే గత జన్మలో ఇబ్బంది పెట్టి అబార్షన్ అంటే మాటలతో కానీ అలా కానీ చేసి ఉంటారు కదా! అదే అజ్ఞానంతో చేశాం కాబట్టి, అలాంటి పొరపాటు మళ్ళీ చేయకూడదనే ఉద్దేశంతో మళ్ళీ ఆ అనుభవం కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిజైన్ ప్రకారం ఆ శిశువు వీళ్ళకి జన్మించడం జరుగుతుందంట. ఏం జెప్తున్నారు? గత జన్మల చేసిన కర్మ అనుభవించవలసిన దాన్ని బట్టి డిజైన్ ఉంటది. ఇది కూడా ఒక రీజన్ అని చెప్పి చెప్తున్నారు. ఉదాహరణకు క్రితం జన్మలో గర్భస్రావం గురించి విమర్శించినందువలన ఓకే. ఈ జన్మలో ఆ అనుభవం పొందడం కోసం ఇలా జరగవచ్చు. ఫ్రెండ్స్ మనం ఏమంటామండి జనరల్‌గా ఎనకటి రోజుల్లో పెద్దవాళ్ళు కానీ, ఏమన్నా కానీ ఆహ్ కూతురికైనా కానీ, కోడళ్ళకైనా కానీ మిస్‌క్యారేజ్ అయిందనుకోండి, వెంటనే ఏమంటారండి? సరికాని మాటలు మాట్లాడేస్తారు. ఆ మాటలు మాట్లాడడం వల్ల కూడా కర్మ అవుతదంట ఫ్రెండ్స్. ఇక్కడ చాలా క్లియర్‌గా చెప్తున్నారు. మరి మనం ఆలోచిద్దాం ఫ్రెండ్స్. ఇక నుండి అలాంటి మాటలు కానీ, ఒక ప్రెగ్నెంట్ లేడీ ప్రెగ్నెన్సీ చాలామంది ఏంటంటే, మ్యారేజ్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ రాకపోతే రకరకాల మాటలంటారు. ఓకే. లేదంటే ఒకవేళ వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ, సరికాని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మాట్లాడినా, చేసినా కానీ,
ప్రతి మాట కూడా మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలా మాట్లాడడం వల్ల అది కర్మ అవుతది. మళ్ళీ నెక్స్ట్ జన్మకి అది ఖచ్చితంగా మనం అనుభవంలోకి తెచ్చుకోవడానికి న తెచ్చుకుంటామని చెప్పి చెప్తున్నారిక్కడ. ఈ జన్మలో అనుభవం పొందడం కోసం ఇలా సారీ అండి. ఈ పాయింట్స్ నేను మళ్ళీ చదువుతాను. అంటే క్రితం జన్మలో గర్భస్రావం గురించి చేసిన కర్మల వలన ఈ జన్మలో ఇలా ఈ కర్మ అనుభవించాల్సి రావచ్చు. ఉదాహరణకు క్రితం జన్మలో గర్భస్రావం గురించి విమర్శించినందున ఈ జన్మలో ఆ అనుభవం పొందడం కోసం ఇలా జరగవచ్చు. నా దగ్గరకు చాలామంది స్త్రీలు గర్భస్రావం నిర్ణయం విషయంలో ఆత్మ పరిశీలన అంటే సైకిక్ రీడింగ్ కోసం వస్తూ ఉండేవారు. వారు మన ఎకోబైడిన్ దగ్గరికి ఈ విషయం గురించి తెలుసుకోవడానికి సైకిక్ రీడింగ్ దానికోసం గర్భస్రావం తెలుసుకోవడానికి చాలామంది స్త్రీలు వస్తూ ఉండేవారంట. వారికి సరైన సలహాని ఇచ్చే నేపథ్యంలో మార్గదర్శకులు ఆ స్త్రీలను వారు తమ గర్భంలోని శిశువుతో మానసిక పరమైన బంధం ఏర్పడిందో లే లేదో చెప్పమంటారు. ఒకవేళ ఆ స్త్రీ తమ గర్భంలోని శిశువుతో సారీ ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. యాహ్! సైకిక్ రీడింగ్ సమయంలో వీరేం చెప్తున్నారో చెప్తున్నారు. షిట్. అసహజమైన పరిస్థితిలో ఉన్నవారికి కూడా నేను ఆత్మ పరిశీలన, సైకిక్ రీడింగ్ చేశాను. అవి మీకు తెలియచేయడం ఎంతో అవసరం. నా దగ్గరకు చాలామంది తీవ్రమైన మానసిక బాధతో తమను కోల్పోయాము అన్న భయంతో అభద్రభావంతో ఒత్తిడికి లోనవుతున్నట్లు చెప్పారు. నేను వారిని ఎంత స్వస్థత పరిచినప్పటికీ, వారి బాధకి సంబంధించిన విషయాలను గాని, వారి జ్ఞప్తికి వచ్చేవి కావు. అంతేకాక వారి భావనలను వ్యక్తపరచలేకపోయారు. అలాంటి వారందరిలోనూ ఆత్మ పరిశీలన సమయంలో ఒక దృశ్యాన్ని చూశాను. అదేమిటంటే, వారిని తమ తల్లులు గర్భంలో ఉన్న సమయంలో గర్భస్రావానికి ప్రయత్నించారు. అప్పుడు వారు కడుపులో పిండ రూపంలో ఉన్నందున ఆ భయాన్ని మాటల్లో వ్యక్తపరచలేకపోయినప్పటికీ, ఆ భావన వారి శరీరంలో నిక్షిప్తమై ఉంది. వారి శరీరాలు తమ తల్లులు అనుభవిస్తున్న భయాన్ని, గందరగోళాన్ని, బెరుకుని, ఆతృతని గ్రహించి అనుభవంలోకి ఎదగడం జరిగింది. ఆత్మ తమ శరీరాన్ని అట్టిపెట్టుకొని ఉండపోయినప్పటికీ, శరీరంలో ఆ సంఘటనకు సంబంధించిన జ్ఞాపకాలు పాతుకుపోయినందున జీవితకాలం వారు ఈ భావాలతో బాధపడుతుంటారు. ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే, గర్భస్రావం దాని గురించి. ఇప్పుడు చూడండి చాలామందేంటంటే కొన్న ప్రెగ్నెన్సీ రాంగానే ఆహ్, జనరల్‌గా ఏంటంటే అంతకుముందయితే గనక అమ్మాయి అని తెలిసిందనుకోండి అబార్షన్ చేయించేసుకునేవాళ్ళు. ఓకే. అలాంటి అప్పుడు అబార్షన్ చేయించుకున్నప్పుడు ఆ శరీరంలో మరి ఈ శరీరం ఏంటండి దేవాలయం కదా! మరి శరీరంలో తను మన పర్టిక్యులర్‌గా అబార్షన్ చేయించుకోవడం కానీ, అలా చేస్తే కనక ఆ యొక్క
ఆ గర్భంలో ఉన్న స్థితికి కానీ, ఆ ఆలోచన విధానం కానీ, అంటే తల్లి ఎంతో కొంత గురవుతది కదా! ఆ భయం కానీ, ఆందోళన కానీ, అలానే శరీరం లోపల ఉన్న భాగాలకు కూడా ఉంటది. అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా బేబీ రావడానికి ఇష్టపడదట. అది ఇక్కడ చెప్తున్నారు. ఎన్ని కారణాలున్నాయి చూడండి ఫ్రెండ్స్. మనం ఏదో అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రతిదీ కూడా భౌ ఆధ్యాత్మికంలో ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. గర్భస్రావం చేయించుకోబోతున్నారని తెలిసినప్పటికీ, కొన్ని సందర్భాలలో శిశువు యొక్క ఆత్మ తనకు కాబోయే తల్లితో అనుసంధానం పెంచుకుని ఉంటుంది. అటువంటి స్త్రీలతో నేను సంభాషించాను. ఆ ఆత్మ ప్రత్యేకంగా ఆ స్త్రీకే జన్మించాలని ఎంచుకున్నప్పుడు గర్భస్రావం తదుపరి కూడా ఆ ఆత్మ ఆ స్త్రీతోనే అంటిపెట్టుకుని ఉంటుంది. కానీ ఆ విషయం ఆ స్త్రీకి తెలీదు. కానీ ఆ స్త్రీ యొక్క ఆత్మకు మాత్రం అది ఇంకొక ఆత్మని సంరక్షిస్తున్నానన్న విషయం తెలుసు. అంటే ఒక ఒక తల్లిని ఎంచుకోవడానికి సిద్ధపడినప్పుడు తను అబార్షన్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నా కానీ, మళ్ళీ కూడా వెయిట్ చేస్తదంట. అంటే ఎఫెక్షను. నేను వాళ్ళకే పుట్టాలనే భావనతో ఉన్నప్పుడు, మళ్ళీ వెయిట్ చేస్తదంట. కానీ అది ఆ యొక్క మరి భౌతికంగా ఉన్న తల్లిదండ్రులకి అలా ఏం తెలీదు కదా! ఈ అది ఆ విషయం తెలీదు అని చెప్పి చెప్తున్నారు. కానీ ఆ స్త్రీ యొక్క ఆత్మకు మాత్రం అది ఇంకో ఆత్మను రక్షిస్తున్నానన్న విషయం తెలుసు. అంటే ఇప్పుడు మనం భౌతిక శరీరంలో ఉన్నాం కదండీ! మన జీవాత్మ ఉంటది. దానికి తెలుసు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఒకవేళ నేను ఈ విషయాన్ని కనుక నా కళ్ళతో చూడకపోయి ఉంటే నేను నమ్మేదాన్ని కాదు. ఎకో బైడెన్ గారు అది కళ్ళతో చూడకపోతే వీరు నమ్మేవాళ్ళు కాదని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నేను ఈ రకమైన సంఘటనను కొందరి విషయాల్లో గమనించాను. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నేను ఆ స్త్రీలకు తమని అంటిపెట్టుకొని ఉన్న ఆత్మ గురించి చెప్పినట్లు ఎవ్వరూ ఆశ్చర్యపోలేదు. వారి వారి స్థితులకు తగ్గట్టుగా వారి సమాన భావాన్ని వ్యక్తపరిచారు. నాకు మాత్రం అదేమిటో అర్థం కాలేదు. వారు ఇంకో పాయింట్ చెప్తున్నారు. వారు మన ఎకో బైడెన్ గారితో చెప్పింది వీరికి అర్థం కాలేదని చెప్పి చెప్తున్నారు. గర్భస్రావం గురించి నేను తెలియజేయాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ఒకవేళ మీరు ఇదివరకు గర్భస్రావం చేయించుకొని, ఇప్పుడు తల్లి అవ్వడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే, అంతకు ముందు జరిగిన గర్భస్రావానికి క్షమాపణ కోరి, జరిగిన దానికి సానుభూతి వ్యక్తపరచాలి. ఫ్రెండ్స్, మిస్‌క్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా! అలాంటి వ్యక్తులకి ఎందుకు ప్రెగ్నెన్సీ రాదంటే, మరి గతంలో బేబీ వస్తే వద్దనుకని దాన్ని మిస్‌క్యారేజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కావాలి అనుకున్నప్పుడు రాదు కదా! అలాంటి వ్యక్తులకి ఏం చెప్తున్నారంటే, గతంలో జరిగిన దానికి క్షమాపణ చెప్పుకొని అలా చేస్తే మళ్ళీ ఆ బేబీ రావడానికి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. చాలామంది స్త్రీలు నా దగ్గరకు వచ్చి ఆ సమస్య పరిష్కరించమని కోరుతుంటారు. నేను వారిని ఆత్మ పరిశీలన చేసినప్పుడు, ఆ స్త్రీ యొక్క కడుపులో శిశువు యొక్క నీడని గమనించాను. అంతకు ముందు జరిగిన విషాదం నుంచి పూర్తిగా బయటకు రానందున, ఆ శశువు ఆ శిశువు నీడ కడుపులో ఉండిపోయి, కొత్తగా జన్మ తీసుకోబోయే పిండాన్ని చోటునివ్వకుండా, అది పెరగకుండా ఆపివేసింది. ఎంత చూడండి ఫ్రెండ్స్, గర్భస్రావం చేయించుకోవడం వలన దానివల్ల ఎఫెక్ట్ ఎంత ఇదిగా ఉంటుంది చూడండి. తను ఎప్పుడైతే ఫస్ట్ టైమ్ వచ్చిందో ఆ యొక్క నీడ అంటే ఆ యొక్క దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. అది గర్భంలో ఆ ఆత్మ యొక్క ప్రతిబింబం అనేది లోపలుందంట. ఎప్పుడైతే మళ్ళీ కొత్తగా నేచురల్‌గా కొత్త పిండాన్ని తీసుకురావడానికి అది ఏదైతే ఓల్డ్ ప్యాటర్న్ ఉందో ఇది అడ్డుపడుతుందంట. అందువల్ల కూడా ఆహ్, ప్రెగ్నెన్సీ రావడం కష్టమని నేను చెప్పి చెప్తున్నారు. మన జీవితంలో నిరంతరం ముందుకు సాగాలి అనుకుంటే, పాత అగాధాల నుంచి, గాయాల నుంచి బయటపడడం చాలా అవసరం. అంతే కదా ఫ్రెండ్స్! మనం జరిగిపోయిన దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే, ఆ భయాలు అవన్నీ కూడా బ్లాక్‌గా మారిపోతాయి. మనం ముందుకు ఎళ్ళాలన్నా కానీ వెళ్ళలేము. అంటే దాన్ని మనలో నుంచి తీసేయాలని చెప్పి చెప్తున్నారు. గర్భపాతం మిస్‌క్యారేజ్‌తో బాధపడుతున్న చాలామంది స్త్రీలకు నేను ఆత్మ పరిశీలన చేశాను. గర్భపాతానికి చాలా కారణాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇక్కడ మళ్ళీ పాయింట్ వైస్‌గా చెప్తున్నారన్నమాట మన ఎకో బైడెన్ గారు. 1 పిండం యొక్క పరిస్థితి సరిగ్గా లేకపోవడం. ఆత్మ కోరుకునే లింగం కాక వేరొక లింగంతో శరీరం తయారవ్వడం. ఆత్మ శరీరంలోకి ప్రవేశించడానికి అది సరైన సమయం కాకపోవడం.
తనకు కాబోయే తల్లికి అది సరైన సమయం కాకపోవడం. ఏ ఆత్మ ఆ గర్భాన్ని ఎంచుకోకపోయినందున తల్లి శరీరం పిండాన్ని తనతో ఇముడ్చుకోలేకపోవడం. గర్భపాతం ఆ తల్లి అనుభవించాల్సిన కర్మ అయ్యి ఉండవచ్చు. 6 పాయింట్లు చెప్తున్నారు ఫ్రెండ్స్. అంటే ఓవరాల్‌గా ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే తల్లి గర్భం దాలుస్తదో, ఆ పిండం యొక్క రూపం అనేది కరెక్ట్‌గా లేకపోతే మిస్‌క్యారేజ్ జరుగుతదట. ఇంకొకటేంటి, ఆ ఆత్మ అమ్మాయిగా పుట్టాలని చెప్పి అనుకుందనుకోండి, అబ్బాయిగా పుడుతున్నాడనుకోండి, అప్పుడు అలాంటి సందర్భాల్లో మిస్‌క్యారేజ్ అవుతదట. అలానే ఆత్మ శరీరంలోకి ప్రవేశించి అది సరైన సమయం కాకపోవడం వలన. అంటే తను ఏదైతే ఒక పర్టిక్యులర్ టైంలో అంటే తల్లి గర్భంలో 9 నెలలు ఉండి తను బయటకి రావాలి కదా! ఆ యొక్క టైమింగ్ అనేది కరెక్ట్‌గా లేనప్పుడు కూడా సరిగ్గా చూజ్ చేసుకోవడం కూడా మిస్‌క్యారేజ్ అవుతదట. తనకు కాబోయే తల్లికి అది సరైన సమయం కాకపోవడంట. అంటే సోల్ గురించి ఆలోచిస్తుంది తల్లికి కూడా. తల్లికి కూడా సరైన సమయం కాకపోయినా కానీ అవుతదని చెప్పి చెప్తున్నారు. ఏ ఆత్మ ఆ గర్భాన్ని ఎంచుకోకపోయినందున అంటే పిండం మనకేం చెప్పారు? ముందు చాప్టర్‌లో ఏం చెప్పారు? సోల్ అనేది కొన్ని సోల్స్ 9 నెలలు వచ్చిన తర్వాత కానీ, లేదంటే డెలివరీ అయిన తర్వాత కానీ ఆహ్, అప్పుడు సోల్ ఎంటర్ అవుతదని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడేంటంటే ఎవరు కూడా అంటే ఆ తల్లి కన్ఫర్మ్ అయింది. పిండం అనేది ఏర్పడింది. కానీ ఆ గర్భాన్ని ఆ పిండంలోకి ఎవరు రాడానికి ఏ సోలు కూడా ఎంచుకోకపోయినా కానీ అది మిస్‌క్యారేజ్ అవుతదట. గర్భపాతం ఆ తల్లి అనుభవించాల్సిన కర్మ అయ్యి ఉండవచ్చు. కర్మ కూడా అవుతదట. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకప్పుడు తెలియక అజ్ఞానంతో ఎన్నో మాటలతో ఏదన్నా మనం తెలిసి కానీ, తెలియక కానీ అపోహలు పెట్టుకుంటే, ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మనం ఆ అపోహలను తీసేద్దాం ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా ఆత్మ డిజైన్ బట్టి, మన స్థితిలో బట్టి, మన కర్మను బట్టి ఆహ్, విధానం ప్రతిదీ కూడా డిజైన్ ప్రకారమే జరుగుతది. ఎవరు కూడా దానికి కారణం కాదు అని ఇక్కడ మన ఎకో బైడెన్ గారు చెప్తున్నారండి. అయితే ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ చెప్తానండి. గర్భస్రావం అయితే ఆహ్, నాకు ఫస్ట్ టైము ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి సిక్స్త్ మంత్ ఎండింగ్ అండి. సెవెంత్ మంత్ వస్తది. అప్పుడు ఎందుకో అంటే నాకు మెడిటేషన్ గురించి తెలుసు కానీ మానసికంగా నేను హ్మ్, బాధపడుతూ ఉండేదాన్ని. భౌతికంగా ఆనందంగా ఉన్నా పైకి ఆనందంగా ఉన్నా కానీ లోపల మాత్రం తెలియకుండా మానసికంగా భయం కానీ అలా ఉండేదన్నమాట. ఎందుకంటే మా సిస్టర్‌కి మ్యారేజ్ అయిన తర్వాత 3 టైమ్స్ మిస్‌క్యారేజ్ అయింది. నాకు ఆ చుట్టుపక్కల ఆ వాతావరణాన్ని చూసాను కాబట్టి తెలియకుండా ఆ భయమనేది ఉంది నాకు. అంటే నెలలు దగ్గరకొచ్చే కొద్దీ కూడా నాకు డెలివరీ టైమ్‌లో ఎలా ఉంటది? ఏంటి? ఇబ్బంది పడతామా? అంటే ఫస్ట్ టైము ఎవరికైనా జనరల్‌గా భయముంటది కదా! అలానే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఆహ్, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఇలా జరిగింది. సెకండ్ వాళ్ళకి ఎంత ఆలోచన కాదనుకున్నా కానీ, ఆ ఆలోచన మైండ్‌లోకి రావడం జరుగుతది. అయితే ఆహ్, నేను అసల ఆ ముందు రోజే హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేయించుకున్నాను నేను. జనరల్‌గా మంత్లీ చెకప్ ఉంటది కదా! వారేం చెప్పారంటే, "మీ అక్క స్థితి వేరు, నీ యొక్క స్థితి వేరు. నువ్వు యాజ్ యూజువల్‌గా అన్ని పనులు చేసుకోవచ్చు. నీకసలు రెస్ట్ అవసరం లేదు. చాలా హెల్తీగా ఉంది బేబీ" అని చెప్పారన్నమాట. నేను హాస్పిటల్ నుంచి వచ్చిన నెక్స్ట్ డే కాకుండా, ఆ నెక్స్ట్ డేకి నాకు అంటే ఆహ్, మిస్‌క్యారేజ్ అనరేమో దాన్ని. ఎందుకంటే సెవెంత్ మంత్‌లోనే నేను అది డెలివరీ అయితే ఎలా ఉంటదో అలానే జరిగింది. అయితే నేను గమనించిందేంటంటే ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చి డీప్‌గా తెలుసుకొని ఈ పుస్తకం చదివినప్పుడు నాకు అర్థమైందేంటంటే, ఆ టయానికి అంటే నేను భౌతికంగా ఉన్నాను కానీ, స్పిరిచ్యువల్ బేబీ కానీ కావాలనుకున్నాను. కానీ ఆ స్పిరిచ్యువల్‌కి సంబంధించిన జ్ఞానాన్ని ఆ టైంలో నేనింకా అందుకోలేదు. అంటే రెడీగా లేను. స్పిరిచ్యువల్ బేబీకి జన్మనివ్వడానికి బాబు పుట్టిన ఐ మీన్ ఎవరైనా పుట్టని. వాళ్ళని ఆ విధంగా టేక్ కేర్ చేసే విధంగా ఆ స్థితిలో నేను లేను. అయితే ఆ రోజు నైటు సంథింగ్ ఏదో సౌండొచ్చింది. పొట్టలో నుంచి కొట్టినట్టుగా అలా సౌండొచ్చిందన్నమాట. అలా వచ్చిన 24 అవర్స్‌కే నాకు అలా జరగడం జరిగింది. అంటే ఏంటి, నా యొక్క స్థితి కానీ, అంటే ఆ భయం వల్ల కావచ్చు, లేకపోతే నేను సంసిద్ధంగా ఉన్నానని కరెక్ట్‌గా నేను సిద్ధంగా లేనన్న విషయం వల్ల కానీ అయ్యుండొచ్చని చెప్పి నేననుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే డాక్టర్ గారు ఏమన్నారంటే 1000 మందిలో ఒకళ్ళకి జరుగుతదని చెప్పారన్నమాట. అంటే ఏం కాంప్లికేషన్స్ ఏమీ లేవు. ఈ బుక్ చదివిన తర్వాత నాకర్థమైంది. అంటే ఆ సమయంలో, ఆ టైంలో నా మానసిక పరిస్థితి కానీ,
నేను ఎలాంటి బిడ్డకి ఇవ్వాలనుకున్నాను? మంచి బేబీకి ఇవ్వాలనుకున్నాను. మరి నా ఆత్మస్థితి కానీ, నేను కానీ సరిగ్గా లేనప్పుడు ఆ బిడ్డ రావడానికి సంసిద్ధంగా ఉండదు కదా! ఇక్కడ ఏం చెప్పారు? ఆ యొక్క సోలు 1 ఇయర్ లోపల ప్రణాళిక మార్చుకోవచ్చని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ అనుభవం చెప్పాలనిపించిందండి నాకు. అలానే మళ్ళీ నాకు అది ఆగస్టు 2012 అండి జరిగింది. సేమ్ అయితే నేననుకున్నాను. ఆ బేబీ మళ్ళీ నాకు పుడుతదా అని చెప్పి నేననుకున్నాను. సేమ్ మళ్ళీ ఆగస్టు 20, 12 తారీఖు మా బాబు పుట్టాడండి. ఐ థాట్ ఆ సోలే మళ్ళీ నాకు పుట్టిందని నా ఇన్‌స్టిట్యూషన్ అప్పుడు ఆ రోజు చెప్పింది నాకు. నిజంగా ఆ రోజే నేను డెలివరీ అవుతానని అసల నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ టైమ్ ఏ బేబీ అయితే నాకు వచ్చిందో ఆ బేబీ మళ్ళీ నాకు బాబు రూపంలో ఫస్ట్ నాకు పాప. మళ్ళీ ఆ సోలే బేబీ రూపంలో, బాబు రూపంలో అదే డేట్ రోజే వచ్చానని చెప్పి నా ఇన్‌స్టిట్యూషన్ నాకు చెప్పింది. ఐ బిలీవ్ దట్ అండి. ఎందుకంటే నేను మా బాబు పుట్టిన తర్వాత ఇంకా నేను స్పిరిచ్యువల్‌గా గ్రో అప్ అయ్యా. అయితే అప్పుడు స్థితికి మా బాబు క్యారీకి ముందు స్థితికి నేను చాలా చేంజ్ అయ్యానన్నమాట. అంటే అప్పుడు ఆ సమయానికి, ఆ టయానికి నేను రెడీగా ఉన్నాను కాబట్టి, ఆ బేబీ కూడా రెడీగా ఉంది కాబట్టి, ఆ ప్రణాళిక ప్రకారం వెయిట్ చేసి తను అప్పుడు రావడం జరిగింది. ఈ బుక్‌లో అది చదువుతున్నప్పుడు నా ఓన్ అనుభవం నాకు చాలా రియలైజ్ అయ్యి నేను నాలో సరికానివన్నీ కూడా నేను మెడిటేషన్‌లో ఉన్నప్పుడు రిలీజ్ చేసేసుకున్నాననమాట. అయితే దానికి సంబంధించిన కర్మలు కూడా నేను చూసుకున్నాను. ఒక లైఫ్‌లో నేను డాక్టర్‌గానో సంథింగ్‌గా ఉన్నాను నేను ఉండి ఆ స్త్రీలకి కావాలని బలవంతంగా నేను అబార్షన్స్ చేయించాను. చేయించాను కాబట్టి ఈ జన్మలో నేను అలాంటి అంటే మా ఫస్ట్ పాప తర్వాత మళ్ళీ నాకు పాప పుట్టింది. మా పాపకి, మా బాబుకి మధ్యలో నాకు 3 మిస్‌క్యారేజెస్ అయినియి. అప్పుడు నేను ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి అనుకునేదాన్ని. కానీ ఇక్కడ యూఎస్‌లో ఉన్న డాక్టర్సు ఎంత అద్భుతంగా చెప్తారంటే అండి, ప్రతిదీ స్పిరిచ్యువల్‌గా చెప్తారు. ఆ వచ్చిన డాక్టర్ నాకేం చెప్పిందంటే, "నువ్వు బాధపడకు. నేచర్ ఏమనుకుంటుందో ఇంతకన్నా మంచి బేబీని ఇవ్వడానికి ఉంటుంది. నువ్వు ఈ సమయానికి సంసిద్ధంగా లేవు కాబట్టి నేచరు నేచురల్‌గానే నీకు జరిగేలాగా చేసింది. నీకు ముందు ఇంకా మంచి స్పిరిచ్యువల్ బేబీ వస్తదని చెప్పి, ఆ రోజు ఆ డాక్టర్ ఆ మాటలతో నేను మొత్తం నా మైండ్ అంతా పాజిటివ్‌లోకి వెళ్ళానండి. నాకు చాలా అద్భుతం అనిపించింది. అంటే మనం కనక ఆహ్, మన స్థితి గనక మనం మార్చుకుంటే యూనివర్సు మనకెప్పుడు కూడా హెల్ప్ చేస్తూ ఉంటది ఫ్రెండ్స్. నా జీవితంలో అయితే కనుక నేను చాలా సార్లు అది అనుభూతి చెందాను. ఇది నా జీవితంలో రియల్‌గా జరిగిన అనుభవాలు ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారంటే ఎకో బైడెన్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలంట. అంటే బేబీ ఇంక సిద్ధమవుతుంది. ఈ అధ్యాయాన్ని నాకు జన్మదినం గురించి తెలియచేసిన ఒకానొక గొప్ప కథలో పూర్తి చేయాలని అనుకుంటున్నాను. మన ఎకో బైడెన్ గారు చాలా ఆతృతతో దీని గురించి చెప్పాలని చెప్పి అనుకుంటున్నారు. నా స్నేహితురాలు వల్లేరికి సుమారు సాయంత్రం 7 గంటలకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. మేము తెల్లవారుజామున 3:30 నిమిషాలకు ఆసుపత్రికి చేరుకున్నాం. మొదటి కాన్పు కావడం చేత ఎక్కువ సమయం పట్టవచ్చేమోనని అనుకున్నాను. మేము ఆసుపత్రికి చేరాక నర్సు మాలేరి ప్రసవానికి ఎక్కువ సమయం వేచి ఉండాలని చెప్పింది. నేను నా శక్తిని ఆమెకు మార్చి తనకు సుఖప్రసవం కావాలని సహకరిస్తున్నాను. నిద్రించడానికి ప్రయత్నించినప్పుడు నర్సు నన్ను ఏమైనా తినడానికి తీసుకురమ్మని పంపింది. ఈలోపు నేను ఒక ప్రదేశంలో బద్ధకంగా నిద్రమత్తుతో కూర్చొని, మంచుతో కప్పబడిన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎందుకింత సమయం పడుతుందని నా మార్గదర్శిని అడగాలనుకుంటున్నాను. అకస్మాత్తుగా వలేరి యొక్క చని చనిపోయిన అమ్మమ్మ నా ముందుకు వచ్చారు. ఆమె నాతో వల్లేరి ఎక్కువగా మనస్తాపం చెందడం వలన తన బిడ్డ జన్మనివ్వడానికి ఎంతో భయపడుతుంది. తన బిడ్డ జననాన్ని ఆమె పూర్తిగా మనస్ఫూర్తితో ఆహ్వానించడం లేదని చెప్పారు. ఫ్రెండ్స్, తల్లి జన్మనివ్వడానికి భయపడుతూ ఉన్నా కానీ అంటే ఆ బిడ్డ బయటికి రావడానికి సిద్ధంగా ఉంది. కానీ తల్లి సిద్ధంగా లేదు. భయపడుతూ ఉంది. భయపడుతూ ఉంది కాబట్టి వీరు చెప్తున్నారన్నమాట. ఎకో బైడెన్ గారికి వాళ్ళ యొక్క అమ్మమ్మ వచ్చి చెప్తున్నారు. ఎందుకంటే తను మానసికంగా భయపడుతూ ఉంది. అందుకనే ఇలా జరుగుతుందని చెప్పి చెప్తుందన్నమాట. తన బిడ్డ జననాన్ని
ఆమె పూర్తి మనసుతో ఆహ్వానించడం లేదని చెప్పారు. ఆవిడ నాతో వాలేరీకి ఆమె మంచి తల్లి కాబోతుందని, తన బిడ్డకు ఇ ఇవ్వలేని వాటి గురించి చింతిద్ద చింతించవద్దని చెప్పమన్నారు. తన బిడ్డ జననాన్ని పూర్తి మనసుతో ఆహ్వానించేలాగా సహకరించమని ఆ భగవంతుడిని వేడుకోమని తో మన ఎకో బైడెన్ గారితో చెప్పింది. అంటే వాళ్ళ అమ్మాయికి చెప్పమని చెప్తుంది. లేదు. నీకు పుట్టబోయే బిడ్డ చాలా అద్భుతంగా నువ్వన్నీ కూడా చక్కగా చేయగలవు. నువ్వు ఇగ మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నువ్వు ఆహ్వానించని చెప్పి మా పాపకి చెప్పని చెప్పి చెప్తుందన్నమాట. అంటే అమ్మమ్మ కాబట్టి మనవరాలవుతది కదా! చెప్పని చెప్పి చెప్తుందన్నమాట. నేను తన అమ్మమ్మను శిశువు యొక్క ఆత్మ ఎక్కడ ఉందని అడిగినప్పుడు, ఆ ఆత్మ భూమి పైన జన్మ తీసుకోవడానికి తాను ఉన్న లోకానికి దూరంగా వెళ్తున్నందున వీడుకోలు సంబరాలు జరుపుకుంటున్నారని చెప్పారు ఫ్రెండ్స్. అంటే ఆత్మ భూమి మీదకి జన్మ తీసుకోవడానికి ఇక్కడికొస్తుంది కదా! అయితే అక్కడ పైలోకాల్లో సంబరాలు చేస్తున్నారంట వీడుకోలు. అంటే చూడండి మనం డిగ్రీ అయిపోయిందనుకోండి ఫంక్షన్ చేసుకుంటాం కదా! మళ్ళీ కాలేజ్‌కి చదవంగానే పీజీకెళ్ళేటప్పుడు అలా ఉంటది కదా! సేమ్ లైక్ దట్. అంటే నేను మీకు అర్థమై ఉంటది. ఇంకా క్లియర్‌గా అర్థం కావడానికి నేను చెప్తున్నాను. అంటే పైలోకంలో వీడుకోలు సంబరాలు చేస్తారట. భూలోకానికి వెళ్తుంది కాబట్టి మళ్ళెప్పుడు తిరిగి వస్తదా అని. ఆమె నాకు ఒక వీడుకోలు సంబరాలు జరుపుకుంటని చెప్పారు. ఆమె నాకు ఒక యుక్త వయస్సు కలిగిన మగ రూపంలోని ఆత్మ సంబరాలు జరుపుకుంటూ అందరికీ వీడుకోలు చెప్తున్న దృశ్యాన్ని చూపించారు. ఆ ఆత్మ అబ్బాయిగా వస్తుందండి. సో, వాళ్ళందరూ అక్కడ సంబరాలు జరుపుకున్నట్టుగా చూపిచ్చారట. ఇలా సంబరాలు జరుపుకోవడం సహజమేనా అని నేను ప్రశ్నించగా, అవును అని సమాధానం ఇచ్చింది. తిరిగి భూమి మీద జన్మించడానికి సిద్ధపడుతున్న ఆత్మలో చాలామంది స్నేహితురాళ్ళు, ప్రియమైన వారిని విడిచిపెట్టి వస్తున్నారని కనుక, ఇలా వీడుకోలు సంబరాలు సహజమేనని చెప్పారు. మరక్కడ ఆ లోకంలో ఉన్న ఫ్రెండ్స్‌ని, బంధువుల్ని అందరిని ఆహ్, వదిలిపెట్టి వస్తుంది కదా! ఇది సహజంగానే జరుగుతుందని జెప్పి చెప్తుందనమాట. అతడు ఏ సమయంలో రాబోతున్నాడని అడగగా, రాత్రి 8 గంటల 30 నిమిషాలకి సమాధానం ఇచ్చారు. మన ఎకో బైడెన్ గారు అడిగారు. మరి ఎన్నింటికి వస్తాడు? ఎన్నింటికి పుడతాడని. అప్పుడు 8 గంటల 30 నిమిషాలకు పుడతానని చెప్పి చెప్పిందంట. భగవంతుడా! ఇంకా 8 గంటల సమయం ఉంది. అతన్ని ముందుగా రమ్మని చెప్పగలరేమోనని ఆవిడని అడిగాను. ఇక్కడేమో ఇంకా 8 అవర్స్ పడతదా? ఇంకా ఏమన్నా కొంచెం ముందు రావడానికేమైనా అవకాశం ఉందా? అని జెప్పి అడుగుతున్నారన్నమాట. ఆ తర్వాత నాకే ప్రతి ఒకటి ఖచ్చితమైన క్రమంలో జరుగుతాయి అని అనిపించింది. మరి ఆత్మ ఏమై ఏమో అక్కడ అందరికీ వీడుకోలు చెప్పే ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళేనే మనస్ఫూర్తిగా శిశువు జన్మనివ్వడానికి ఆహ్వానించగలగాలి. అక్కడ అక్కడేమో పైలోకాల్లోనేమో సంబరాలు జరుగుతున్నాయి. ఇక్కడేమో తల్లేమో సిద్ధంగా లేదు. అంటే ఆహ్వానించడానికి తల్లి మానసికంగా ఉంది కదా! అది అంటే ఎప్పుడైతే తల్లి మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉంటదో అక్కడ తను పూర్తి చేసుకొచ్చినా కానీ, ఈ 2 కూడా జరగాలని చెప్పి ఒకే సమయంలో జరగాలని చెప్పి ఇక్కడ ఎకో బైడెన్ గారు చెప్తున్నారు. నేను తిరిగి వెళ్ళగానే వాళ్ళే 8:30 నిమిషాలకు శిశు జననం అన్న విషయం తప్ప, తన అమ్మమ్మ చెప్పిన విషయం అంతా వివరించాను. అంటే మన ఎకో బైడెన్ గారు ఏం చెప్పారంటే, ఇన్ని గంటలకు పుడతారన్న విషయం చెప్పలేదట. కానీ వాళ్ళ అమ్మమ్మ గారు ఏ విషయాలైతే చెప్పారో ఎకో బైడెన్ గారితో, ఈ ఎకో బైడెన్ గారొచ్చి వీరికి ప్రతి విషయాన్ని చెప్పారంట. చెప్పి మల్లేరి నిరాశ చెందకూడదని ఆ ఒక్క విషయం చెప్పలేదు. మల్లేరి సుదీర్ఘమైన, క్లిష్టమైన పురిటి నొప్పులు భరించి ఆమె వంతు కృషి చేసింది. సుమారు 7 గంటలకు బిడ్డను కనడానికి అనువైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బిడ్డ బయటికి రావడానికి సిద్ధమైంది. గంటన్నర తర్వాత బిడ్డ మధ్యలో నిలిచిపోయిందని వైద్యులు పిలవమని మంత్రసాని చెప్పింది. అంటే పురిటి నొప్పులొచ్చాయి. బిడ్డ డెలివరీ టైంలో మధ్యలో ఆగిపోయిందని చెప్పారు. వెంటనే ఒకానొక విసురుగాలి ఏదో గదిలోకి ప్రవేశించినట్లు అనుభూతి చెందాను. నేను వల్లేరి ప్రక్కన మంచానికి ముందు భాగంలో ఇంతకు ముందు నేను చూసిన ఆత్మను చూశాను. అతడు పొడవుగా, నల్లని కురులతో, నల్లని కళ్ళతో తన తండ్రిని పోలి ఉన్నాడు. ఆ శిశువంట ఎలా ఉంది వాళ్ళకి తండ్రి పోలికతో ఉందంట. నేను టెలిపతితో ఆ ఆత్మకి శరీరం మధ్యలో నిలిచిపోయిందని తెలియచేశాను. తనకు ఆ విషయం తెలుసని ఆత్మ చెప్పింది. ఆత్మకి తెలుసు
ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నర్సు నా దగ్గరకు వచ్చి వైద్యుడి గురించి ఏదో చెప్పింది. నేను క్షణకాలం కళ్ళు తిప్పి తిరిగి చూస్తే ఆత్మ పక్కన లేదు. నేను వెంటనే సరైన సమయంలోనే శరీరానికి వెళ్ళింది అనుకున్నాను. అలా జరిగిన కొన్ని క్షణాలను వల్లేరికి లోపల ఏదో కదులుతున్నట్టు అనిపించింది. నాకు కూడా అతడు తన శరీరంలోకి వెళ్లి ప్రసవానికి సహాయపడుతున్నాడేమో అనిపించింది. మంత్రసాని గదిలోకి వచ్చిన కొన్ని నిమిషాల్లోనే మా చేతిలో మైక్ అనే ఒక అందమైన మగ శిశువు ఉన్నాడు. ఆపరేషన్ లేదు, బలవంతంగా లాగడం లేదు. అంతేగాక వల్లేరి కూడా ఆరోగ్యంగానే ఉంది. పుట్టిన తర్వాత శిశువు కళ్ళు పెద్దవిగా చూసి మంచి ఎరుకతో చూస్తున్నాడు. మా అందరి వంక చూసి అందరికీ నమస్కారం నేను తిరిగి వచ్చానని చెప్పినట్లుగా అనిపించింది. ఫ్రెండ్స్ ఎంత చాలా బాగా చెప్పారు కదా ఫ్రెండ్స్. మన ఎకో బైడెన్ గారు చక్కగా ఆ సోలు అక్కడ పైనున్న లోకాల్లోకి వెళ్లి ఆ సోల్‌కి ఎలా వీడ్కోలు చెప్తున్నారో చెప్పారు. అలానే ఇక్కడ తల్లి సిద్ధంగా లేదు కాబట్టి 8 గంటల సమయానికి అక్కడ వారి యొక్క ఫెస్టివల్‌ని చక్కగా చూడడం జరిగింది. అలానే తల్లి కూడా ఆ సమయానికి వచ్చి చెప్పారు కదా! మన ఎకో బైడెన్ గారు. "నువ్వు భయపడమాక మీ అమ్మమ్మ గారితో చెప్పాను. రాబోయే బిడ్డ చాలా చక్కగా ఉంటది. దాని గురించి భయపడకు. నువ్వు సంసిద్ధంగా మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకో. చక్కగా జరగాలని" చెప్పింది. అలా అప్పుడు తల్లికి ధైర్యం వచ్చి ఆవిడ సిద్ధంగా ఉంది. అయితే మధ్యలో ఆగడంటే తన టైం ఆ సోల్ టైం చూసుకుంటదనమాట. సో, ఆ టైం చూసుకోగానే ఈ టయానికి రావాలని చెప్పి తన సోల్ లోపలికి ఎంటర్ అయ్యి చక్కగా డెలివరీ అనమాట. జనరల్‌గా మనం ఏమనుకుంటాము బిడ్డ అడ్డం తిరిగినా కానీ, ఏం చేసినా కానీ మనం భయపడతాం. ఇక్కడేంటంటే ఎకో బైడెన్ గారు గైడెన్స్ ఇచ్చారు కాబట్టి అలా జరిగింది. అలానే ఆ తల్లి అలా ఉండడం వల్ల చక్కగా సహజంగా ఆవిడ డెలివరీ అయింది. ఏ ఇబ్బంది లేదని చెప్పి మన ఎకో బైడెన్ గారు చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారంటే చివరగా ఒక విషయం నేను చాలా మందిని జన్మిస్తున్నప్పుడు చూసాను. మరికొందరిని మరణిస్తున్నప్పుడు చూసాను. ఈ 2 సందర్భాలలో ఒకానొక పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఆ ప్రక్రియను త్వరగా ఎలా పూర్తి చేయాలి? ఎలా శిశువు త్వరగా జన్మిస్తుంది? లేదా ఎలా ఈ లోకం నుంచి ఆత్మ త్వరగా నిష్క్రమిస్తుంది? అంటే భౌతిక మరణం. నిజానికి పుట్టికైనా, మరణమైనా ఆత్మ నిర్ణయించుకున్న నిర్దిష్ట సమయంలోనే జరుగుతుంది. మనం ఈ 2 ప్రక్రియలను మనం ఈ 2 ప్రక్రియలను త్వరతపరచలేము. ఆత్మ సిద్ధంగా ఉన్నప్పుడే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి జన్మ తీసుకుంటుంది. లేదా ఇక్కడి నుంచి అక్కడకు తిరిగి వెళ్ళిపోతుంది. చాలా క్లియర్‌గా చెప్పారు ఫ్రెండ్స్. అంటే ఈ భూమి మీదకి రావాలి అన్నా ఆత్మ నిర్ణయమే. ఈ భూమి మీద నుంచి మనం ఏ లోకం నుంచి వచ్చామో ఆ లోకానికి వెళ్ళాలన్నా ఆత్మ నిర్ణయం అని చాలా క్లియర్‌గా చెప్పారు. మనం ఆత్మ యొక్క జ్ఞానాన్ని తన సమయోలకతను కార్యాచరణ ప్రక్రియను ప్రణాళికగా గౌరవించడం చాలా అవసరం. ఫ్రెండ్స్ ఇప్పటివరకి మనలో ఎన్ని అపోహలున్నాయో, ఎన్నున్నాయో అయన్నీ తీసేద్దాం ఫ్రెండ్స్. గర్భస్రావం అనేది ఎందుకు జరుగుతదో తెలుసుకున్నాము. అలానే బేబీ భూమి మీదకి రావడానికి ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో మనం ఏమనుకుంటాం ఆహ్, దీనివల్ల జరిగిందేమో అని చెప్పి. ప్రతిదీ కూడా ఆ యొక్క సోల్ డిజైన్ బట్టే జరుగుతుందని చెప్పి మన యాకోబ్ బైడెన్ గారు చెప్పారు. ఇక్కడికున్న ఓన్ అనుభవం చెప్తానండి. నేనిక్కడ యూఎస్‌లో ఉన్నప్పుడు మా బాబు డెలివరీ టైంలో నాకు మా పాప ఫస్ట్ టైమ్‌లో వాటర్ బ్రేక్ అవ్వంగానే నాకు ఇమ్మీడియేట్‌గానే పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ టైం ఎక్కువ పట్టింది. నా మైండ్‌లో ఏమని ఆలోచన ఉందంటే, ఇక్కడ మా బాబు అప్పుడు కూడా నాకు వాటర్ బ్రేక్ అయిపోయాయి. సో, మా పాపని వేరే చోటకి పంపించాలి. అప్పుడు కోవిడ్ కాబట్టి ఎవరు లేరు కాబట్టి. నా మైండ్‌లో ఏంటి మా హస్బెండ్, నేను. నా మైండ్‌లో ఏంటి వెంటనే పెయిన్సొస్తే కార్ డ్రైవింగ్ చేయాలి కదా! వారు కారు డ్రైవింగ్ చేయాలి. ఇక్కడ నాకు నొప్పులు కనుక వస్తే వాళ్ళింకా టెన్షన్‌తో డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటది కదా! అయితే నేను నా బేబీకి చెప్పాను. నేను హాస్పిటల్‌కి రీచ్ అయ్యేంత వరకి కూడా నేనిప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉండాలని చెప్పి బేబీకి చెప్పడం జరిగింది. అయితే ముందు వాటర్ బ్రేక్ అయ్యే ముందే నేను హనుమంతుల వారితో మన వంశీకిరణ్ మాస్టర్ వీడియో ఉంది కదండీ! ఆ వీడియో పెట్టుకొని 1 ½ అవర్ మెడిటేషన్ చేశాను. మెడిటేషన్ చేసి నేనేం చెప్పానంటే, "నేను సంసిద్ధంగా ఉన్నాను. నువ్వెప్పుడైతే రావాలనుకుంటున్నావో ఈ భూమి మీదకి, అప్పుడు నువ్వు రా. నేను మాత్రం హ్యాపీగా 100% నీకు జన్మనివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎలాంటి ఇది లేదని" చెప్పానమాట. చెప్పిన 3 అవర్స్‌కే మనకు వాటర్ అలా బ్రేక్ అయినాయి. హాస్పిటల్‌కెళ్ళడం అయింది. అప్పటి వరకు కూడా నాకు పెయిన్స్ కానీ అలా కానీ ఏమీ లేదు. అయితే ఇక్కడేంటంటే రూల్స్ ప్రకారం ఏంటంటే, ముందుగానే ఇక్కడ ఒక అప్లికేషన్ ఇచ్చి
ఆ ప్రెగ్నెన్సీ డెలివరీ టైమ్‌లో ఏమేం కావాలో అన్నీ మనం ఫిల్ చేయాలన్నమాట ఇక్కడ. మన ఇండియాలో లాగా అప్పటికప్పుడు ఉండడం అనేది ఉండదు. ఇక్కడ అన్నీ కూడా ముందుగానే అన్నీ ఫిల్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. అక్కడ ఆప్షన్ ఏమడిగారంటే, నేను నార్మల్ డెలివరీకే చెప్పాను. ఎపిడ్యూరల్ కానీ, ఏదైనా మెడిసిన్ కానీ తీసుకుంటానని నేను ఆప్షన్ ఫిల్ చేయలేదన్నమాట. ఎందుకంటే నేచురల్‌గానే బేబీకి అక్కడి నుంచే బేబీ ఛాలెంజ్ తీసుకొని వస్తుందన్న విషయం నేను తెలుసుకున్నాను. అందుకని ఆ ఆప్షన్ నేను మేబీ అని పెట్టానన్నమాట. అయితే ఇంక నేనక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత సర్విక్స్ 2 ఇంచెస్ ఓపెన్ అయింది. టైం పడతది. అయితే నేను పెయిన్స్ రావడానికి ఇంజెక్షన్ ఇస్తానని చెప్పి అన్నారన్నమాట. అది ఇస్తాను. ఎపిడ్యూరల్ కూడా ఇస్తాను. పెయిన్స్ తెలియకుండా ఉండడానికి. నేనేమో అక్కడేమో నాకు తెలుసు కదా! నేను అంగీకరించట్లేదు. వీళ్ళు మెడిసిన్ ఇచ్చేస్తారు. లేదు నేను నేచురల్‌గానే ఇవ్వాలని చెప్పి. ఆహ్, నేనొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను. కానీ వాళ్ళు కూడా వెయిట్ చేశారు. ఇంకా పెయిన్స్ పెరగాలి. లేదంటే వాటర్ బ్రేక్ అయినాయి కాబట్టి అంతసేపు బేబీ ఉండకూడదని చెప్పి వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఒక్క నిమిషం నేను కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలోకి వెళ్ళి, నేను ఎపిడ్యూరల్ తీసుకోవాలనుకోవట్లేదు బేబీ. నువ్వు కనుక రావాలి అంటే గనక సంసిద్ధంగా రెడీగా ఉండని చెప్పి అన్నాను. డాక్టర్ గారు ఆ ఇంజెక్షన్ మెడిసిన్ తీసుకురావడానికెళ్లారన్నమాట. ఆ మెడిసిన్ తీసుకొని వచ్చేసరికే నాకు పెయిన్స్ వచ్చేసాయండి. పెయిన్స్ వచ్చి సర్విక్స్ మొత్తం ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయి ఆ డాక్టర్ గారు వచ్చి చూస్తే షాక్ అయ్యారన్నమాట. ఆహ్, ఇమ్మీడియేట్‌గా తను 10 మినిట్స్‌లో డెలివరీ అయిపోతుందని చెప్పి చెప్పారన్నమాట. అప్పుడు మా హస్బెండ్‌కి ఆ టైంలో నేనేంటంటే బేబీకి ఈ లోకానికొస్తుంది కాబట్టి ఓంకారంతో, మ్యూజిక్‌తో బేబీకి వెల్కమ్ చెప్పడం జరిగింది. సో, బేబీ పుట్టిన తర్వాత ఇందాక చెప్పారు కదండీ! చక్కగా ఎరుకు స్థితిలో ఉండి అందరిని చూస్తున్నట్టుగా మా బాబు అలానే ఆహ్, బేబీని తీసి వెంటనే డెలివరీ అవ్వంగానే ఏం చేస్తారంటే ఇక్కడైతే గనక యూఎస్‌లో అయితే గనక ఉందండి. బేబీని వెంటనే డెలివరీ అవ్వంగానే ఆహ్, తల్లి గుండెల మీద పడుకోబెడతారు. మొదటి 1 అవర్ కూడా గోల్డెన్ అవర్ అంటారు. ఆ టైంలో తల్లికి, బిడ్డకి ఎంతో ఎనర్జీస్ ఫార్మ్ అవుతాయన్నమాట. అయితే అక్కడ నేను డాక్టర్‌ని అడిగాను. ఒక 10 మినిట్స్ అంటే ఇఫ్ పాసిబుల్ హోల్ 30 మినిట్స్ అని అడిగాను. వాళ్ళైతే వెయిట్ చేశారు. 1 అవర్ కానీ 30 మినిట్స్ అయితే బేబీని నా దగ్గర పెట్టారు. అసలు వాడు నన్ను చూడడం కానీ, తర్వాత బేబీని అక్కడ పడుకోబెడితే వాళ్ళ నాన్న ఇంక చూడడం గాని, ఆ చెయ్యివ్వడం గాని, ఆ ఎరుకు స్థితి కానీ, అవన్నీ నేను ప్రాక్టికల్‌గా చూసానండి. అంటే మనం కనుక ఎరుకు స్థితిలో ఉంటే ఇయన్నీ కూడా అనుభూతులు చెందొచ్చు. మన ఎకో బైడెన్ గారు ఎలా అయితే దివ్య దృష్టితో వారు సైకిక్ రీడింగ్‌కి లేడీస్ వచ్చి ఎలా తెలుసుకున్నారో, ఆహ్, వారు తెలుసుకున్న వాటిలో కొన్ని అనుభవాలైతే గనక నాకు రియల్‌గా నేను పొందానండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. నాకు ఇంతసేపు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. విన్న మీరందరికీ కూడా థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. మనం అద్భుతంగా ప్రతిదీ ఏ సిట్యుయేషన్ జరిగినా కానీ ఎవ్వరిని మాటలతో కానీ మనం అనొద్దండి. అంటే అది కర్మగా మళ్ళీ మనం జన్మ తీసుకున్నప్పుడు అనుభవించాల్సొస్తుంది. క్లియర్‌గా చెప్పారు. సో, ప్రతి ఒక్కరూ కూడా ఏది జరిగినా గాని డిజైన్ ప్రకారమే జరిగింది. వారి యొక్క అనుభవం కోసం అవ్వచ్చు, కర్మ అవ్వచ్చు, లేదంటే ఆ బేబీ యొక్క డిజైన్ అవ్వచ్చు. దాని మీద డిపెండ్ అయ్యి ఉంటదండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. హ్మ్. యాహ్! మీకు మీకేమైనా అనుభవాలుంటే షేర్ చేయండి. ఏదన్నా మాట్లాడన్నా మాట్లాడండి. లేదంటే సెషన్ ఎండ్ చేద్దాం. థాంక్ యూ సో మచ్ అండి. రికార్డ్ ఆపేనా మేడం? మేడం రికార్డ్స్ స్టాప్ చేయనా? మీరు మ్యూట్‌లో ఉన్నారు మేడం. రికార్డు స్టాప్ చేయండండి.